సో ఇప్పుడు మనం స్పేస్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్ అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రపంచంలో ఇస్రో అనేది ఒక మంచి గుర్తింపును తెచ్చుకోవడం జరిగింది. సో ఇస్రో నిర్వహించబోయేటువంటి ఈ యాత్రలు, స్పేస్ రీసెర్చెస్ ఏవైతే ఉన్నాయో ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటువంటి అతి ముఖ్యమైన అంశాలు. సో ఇప్పుడు ఈ టాపిక్కి సంబంధించి మనం 2024 అంతరిక్ష యాత్రలు అని అంటున్నాం. ఏ ఇయర్కి సంబంధించి అని అంటున్నాం? 2024కి సంబంధించినటువంటి ఇస్రో అంతరిక్ష యాత్రలు అని అంటున్నాం. మరి ఇస్రో తీసుకునేటువంటి ఈ అంతరిక్ష కార్యక్రమాలు అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి. కనీసం 2 నుంచి 3 క్వశ్చన్లు ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. సార్ నిజంగా 2 నుంచి 3 వస్తాయి అని అంటే మీరు ప్రీవియస్గా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ని చెక్ చేయండి. మ్యాక్సిమం ఇస్రోకి సంబంధించినటువంటి అంశాల మీద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వెయిటేజ్ ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాల్సి వస్తే, మనం ఎగ్జామ్లో ఆన్సర్స్ చేయాల్సి వస్తే ఇప్పుడు చెప్పేటువంటి కార్యక్రమాలు అతి ముఖ్యమైనవి అని అంటున్నాం. సో ఇస్రో 2024 జనవరిలో ఒక కీలకమైనటువంటి షార్ట్ లైట్ని లాంచ్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడినాం, డిసెంబర్ ఎండింగ్కి సంబంధించినటువంటి క్లాస్లో. దానిని ఏమన్నాము, ఆ లాంచ్ చేసినటువంటి షార్ట్ లైట్ని ఏమని పిలిచాము అని అంటే ఎక్స్పోసాట్ షార్ట్ లైట్ అని అన్నాం. ఏమని అన్నాం? ఎక్స్పోసాట్ షార్ట్ లైట్, ఉపగ్రహం. ఎక్స్పోసాట్ ఉపగ్రహం అని అన్నాం. ఇగో ఇలా ఈ ఉపగ్రహం అనేది భారతదేశానికి సంబంధించి ఇది 2024 బిగినింగ్లో ఇస్రో ప్రయోగించినటువంటి ముఖ్యమైనటువంటి ఉపగ్రహం అని అంటున్నాం. సో ఇది ఎక్స్రే పోలార్ మీటర్కి సంబంధించినటువంటి ఉపగ్రహంగా గుర్తుంచుకోవాలి. ఏమంటున్నాం? ఎక్స్రే పోలార్ మీటర్కి సంబంధించినటువంటి ఉపగ్రహంగా దీన్ని గుర్తుంచుకోవాలి. ఇటీవల ఇస్రో ప్రయోగించినటువంటి ఎక్స్పోసాట్ ఉపగ్రహం దేనికి సంబంధించింది అని అంటారు? సో ఇది భారతదేశం నుంచి మొట్టమొదటిసారి ఎక్స్రే పోలార్ మీటర్కి సంబంధించినటువంటిదిగా మనం ఈ ఉపగ్రహంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఇదే ఇస్రో జీసాట్ 20కి సంబంధించి నటువంటి ఉపగ్రహం కోసం అగ్రిమెంట్ చేసుకుంటున్నది అని మాట్లాడినాం. కాకపోతే అది అమెరికాకి సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించబోతా ఉన్నారు. అది నిన్న మాట్లాడినాం. అయితే ఇప్పుడు భారతదేశం నుంచి జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి అంతరిక్ష కార్యక్రమాలలో ఈ కార్యక్రమం అనేది ఒకటి జరిగింది అని అంటున్నాం. మరి రెండవ అతి ముఖ్య కార్యక్రమంగా ఏం తీసుకోబోతా ఉంది ఇస్రో అని అంటే గగన్యాన్ 1 అనేటువంటి మిషన్ని ప్రయోగించబోతా ఉందిరా. ఇక రెండవ కార్యక్రమంగా గుర్తుంచుకోండి గగన్యాన్. సో ఈ గగన్యాన్కి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీనికోసం భారతదేశం అలాగే ఇస్రో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇటీవల చంద్రయాన్ 3 ద్వారా చంద్రుని పైన సాఫ్ట్ ల్యాండింగ్ అయినటువంటి భారత్ చాలా కీర్తి ప్రతిష్టల్ని అంతరిక్ష రంగంలో పొందడం జరిగింది. అయితే ఈ గగన్యాన్ కార్యక్రమం ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అని అంటే, గగన్యాన్ 1 మిషన్ ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అని అంటే మానవులని అంతరిక్షంలోకి పంపించబోతా ఉన్నారు. అంటే దీన్ని మానవ సహిత కార్యక్రమము అని అంటారు. అంటే మానవులని అంతరిక్షంలోకి పంపించేందుకు భారత్ తీసుకునేటువంటి కార్యక్రమం ఏది అని అంటారు గగన్యాన్ 1 అనేటువంటి కార్యక్రమం. దీనిని కూడా ఈ ఇయర్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి ఇస్రో అంతరిక్షానికి సంబంధించి ఈ ప్రయోగాన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నది. ఇలా ఈ అంశాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ గగన్యాన్ మిషన్కి సంబంధించి ఇంకొక అంశాన్ని కూడా క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంటుంది. భారతదేశానికి సంబంధించిన ఇస్రో గగన్యాన్ 1 మిషన్కి సంబంధించి మానవుల్ని అంతరిక్ష అన్వేషణ కోసం పంపుతా ఉంది. దేనికోసం అంటున్నాం? అంతరిక్ష అన్వేషణ కోసం పంపుతా ఉంది. ఇగో ఈ అన్వేషణకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ఇస్రో ఎవరితోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది అంటే ఈ మానవులను పంపించేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఇస్రో భారతదేశానికి సంబంధించినటువంటి మరొక ప్రముఖమైనటువంటి కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్తో కలిసి వర్క్ చేయడం జరుగుతుందిరా. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. గగన్యాన్ మిషన్ కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్తో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది. ఎవరు కలిసి పనిచేస్తూ ఉన్నారు అని అంటే ఇస్రో ఈ
వర్క్ చేస్తూ ఉంది. దీని ద్వారా మనుషులని అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నవి అనేటువంటి అంశాన్ని మీరు అందరూ కూడా క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇదే ఇస్రోకి సంబంధించి మరొక కార్యక్రమాన్ని కూడా 2024లో షెడ్యూల్ చేయడం జరిగిందిరా. మరొక కార్యక్రమం 2024లో షెడ్యూల్ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటి అని అంటే 3వ అంశంగా గుర్తుంచుకోండి, మంగళ్యాన్ 2 అని అంటున్నాం రా, లేదా మామ్ 2 అని కూడా పిలుస్తూ ఉన్నాం. గుర్తుంచుకోండి, ఇగో మంగళ్యాన్ 2 అనేటువంటి కార్యక్రమం ఒకటి ఉంది. సో ఈ మంగళ్యాన్ 2 అనేటువంటి కార్యక్రమం 2 అని మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, అసలు 1 ఎప్పుడు వచ్చింది సార్ అని. దీన్నే ఏమని అంటున్నాము అని అంటే మామ్ 2 అని కూడా పిలుస్తూ ఉన్నాం రా. మంగళ్యాన్ 2 అన్న మామ్ 2 అన్న ఒకటే. గుర్తుంచుకోండి, 2024కి సంబంధించి ఇస్రో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఓకే, సో మంగళ్యాన్ 2 అనేటువంటి కార్యక్రమం భారతదేశం చేపడుతున్నటువంటి అంతరిక్ష కార్యక్రమాలలో ఒక ముఖ్యమైన కార్యక్రమం అని అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అని అంటున్నాం. సో స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి మరి ఈ మంగళ్యాన్ 2కి సంబంధించి మంగళ్యాన్ 1 ఎప్పుడు జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ నేను క్వశ్చన్గా అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. సో మంగళ్యాన్కి సంబంధించి వెరీ గుడ్, మంగళ్యాన్ అనేటువంటి కార్యక్రమం ఎప్పుడు జరిగింది అని అంటే 2014 సెప్టెంబర్లో జరిగిందిరా. ఎప్పుడు అని అంటున్నాం, 2013 నవంబర్ 5న దీన్ని ప్రయోగిస్తే మార్స్కి సంబంధించినటువంటి కక్షలోకి ఇది ఎప్పుడు చేరుకున్నది అని అంటే సెప్టెంబర్లో చేరుకోవడం జరిగింది. ఇగో ఇది మనం మంగళ్యాన్ 2 అని అంటున్నాం. ఇక్కడ ఒక చిన్న అప్డేట్ ఇస్తున్నా, మంగళ్యాన్కి సంబంధించి ఇగో మంగళ్యాన్ 1 అనేటువంటిది ఏ మిషన్ అని అంటే ఫస్ట్ ఇది మార్స్ని ఎక్స్ప్లోర్ చేసేందుకు రా. ఏది అని అంటున్నాం, మార్స్ గ్రహాన్ని ఎక్స్ప్లోర్ చేసేందుకోసం, మార్స్ పైకి పంపించేందుకోసం తీసుకొచ్చినటువంటి మిషనే మంగళ్యాన్ 1. దీన్ని ఎప్పుడు ప్రయోగించారు అని అంటున్నాం, 2013లో దీన్ని ప్రయోగించడం జరిగింది. 2013 నవంబర్ 5న ప్రయోగించారు. ఎప్పుడు ప్రయోగించారు, 2013 నవంబర్ 5న దీన్ని ప్రయోగించడం జరిగింది. ఇది మరి మార్స్ కక్షలోకి ఎప్పుడు విజయవంతంగా చేరుకున్నది అని అంటే ఇది 2014 సెప్టెంబర్లో ఇది మార్స్ కక్షలోకి చేరుకోవడం జరిగింది. సో ఇలా మంగళ్యాన్ అనేటువంటి మిషన్ మనకి సంబంధించి అంగారకుడికి సంబంధించి మార్స్ పైన ఇది ప్రయోగాలు చేసేందుకు 2013లో భారత్ ప్రయోగించినటువంటి మిషన్ అని అంటున్నాం. అయితే దీనికి సీక్వెల్గా తీసుకొస్తున్నటువంటి మిషన్ ఏది అని అంటారు. ఇగో ఇది గుర్తుంచుకోవాలి, మంగళ్యాన్ 2 అనేటువంటి మిషన్ భారత్ అనేది మార్స్ పైన ప్రయోగాల కోసం సీక్వెన్స్లో తీసుకొస్తున్నటువంటి మరొక మిషన్గా గుర్తుంచుకోవాలి. దీనినే మామ్ 2 అని కూడా అని అంటున్నాం. సో మార్స్కి సంబంధించినటువంటి ఈ మిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మామ్ 2 అన్న మంగళ్యాన్ 2 అన్న గుర్తుంచుకోండి. 2024కి సంబంధించి ఇస్రో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలలో ఇదొక ముఖ్యమైన కార్యక్రమము అని అంటున్నాం. అయితే ఈ ప్రయోగాన్ని చేసినప్పుడు ఈ భారతదేశానికి సంబంధించి ఆసియాలో మార్స్ పైన ఇలాంటి మిషన్ని పంపించినటువంటి దేశంగా ఆసియాలో భారత్ నిలిచిందిరా. మార్స్కి సంబంధించి మొదటి ప్రయోగంగా ఆసియా ఖండం నుంచి ఎవరు నిలిచారు అని అంటే భారత్ నిలిచింది అని అంటున్నాం. సో ఇలా ఆసియా నుంచి మార్స్పై తొలిసారి ప్రయోగం చేసిన మిషన్ పంపిన దేశం ఏది అని అంటారు, మన భారతదేశమే పంపడం జరిగింది. భారతదేశం ఇలా పంపిస్తే భారత్ని ఫ్రైడ్ ఆఫ్ ఆసియాగా పిలిచింది ఎవరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. మనం మంగళ్యాన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇంకొక 2-3 అంశాల గురించి మాట్లాడాల్సి వస్తే ఈ మంగళ్యాన్ మిషన్కి సంబంధించి దీన్ని సక్సెస్ఫుల్గా మార్స్పై పంపినందుకు గాను ఫ్రైడ్ ఆఫ్ ఆసియా అని చెప్పేసి భారత్ను పిలిచిన దేశం ఏది అని అంటారు. అంటే మనం ఒక ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మంగళ్యాన్కి సంబంధించి భారత్ అంశాలను గురించి మాట్లాడితే ఇగో ఫ్రైడ్ ఆఫ్ ఆసియా అని చెప్పేసి భారత్ను పిలిచింది ఎవరు మంగళ్యాన్ మిషన్లో భాగంగా అంటే మన పక్కన ఉన్నటువంటి చైనా దేశం ఇలా పిలిచిందిరా మనల్ని. సో మంగళ్యాన్ మిషన్ని ప్రయోగించినందుకు గాను భారత్ని ఫ్రైడ్ ఆఫ్ ఆసియా అని పిలిచినటువంటి దేశం చైనా దేశం, ఇది గుర్తుంచుకోండి. సో ఇలా ఈ అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో మరి భారతదేశం ఈ మంగళయాన్కి సంబంధించినటువంటి మిషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎన్నవ దేశంగా అవతరించింది, మార్స్పై ప్రయోగం చేసినటువంటి ఎన్నవ దేశంగా అవతరించింది అని అడుగుతారు. సో మంగళయాన్ మిషన్ పైన ప్రయోగం చేసినటువంటి దేశాలకి సంబంధించి మాట్లాడాల్సి వస్తే సో మనం ముందుగా మాట్లాడాల్సింది రోస్కోస్మోస్రా. సో ఈ రష్యాకి సంబంధించింది మొదటిసారిగా ఉంటుంది రోస్కోస్మోస్ అని అంటున్నాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఎవరు ఉంటారు అని అంటే నాసా ఉంటుంది. తరువాత ఈ మార్స్పై ప్రయోగం చేసినటువంటి దాంట్లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది ఉంటుందిరా. ఎవరు అని అంటున్నాం? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంటుంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది ఉంటుంది. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక దేశంగా ఏది ఉంటుంది అని అంటే మన దేశమే ఉంటుంది, భారత్. సో ఇలా ఇగో ఈ 4 కూడా మార్స్కి సంబంధించి నటువంటి ప్రయోగాలు చేసినటువంటి మొదటి దేశాలు అని అంటున్నాం. మిమ్మల్ని ఇలా గుర్తించండి అని అంటే రోస్కోస్మోస్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, భారత్కి సంబంధించి ఇస్రో అని చెప్పాలి కదా, ఇస్రో అని రాసుకోండి. సో ఇలా ఇగో ఈ అంశాలు అనేవి మనకి మంగళయాన్ అనేటువంటి అంశం గురించి మాట్లాడినప్పుడు ఇంపార్టెంట్గా ఉపయోగపడతాయిరా. ఓకే, సో ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి మరొక అంశం ఏంటి అని అంటే మరొక ప్రయోగం కూడా జరగబోతూ ఉంది. సో మరొక ప్రయోగానికి ఆరంభం అనేది జరుగుతూ ఉంది. అదే ఏమిటి అని అంటే శుక్రయాన్ 1 అని అంటున్నాం రా. మరొక ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయడం జరుగుతూ ఉంది ఇస్రో. అది శుక్రయాన్ 1 అని అంటున్నాం. ఇగో శుక్రయాన్ 1 అనేటువంటి కార్యక్రమం శుక్రుడికి సంబంధించినటువంటి గ్రహాన్ని అన్వేషించేందుకు ఇస్రో ప్రారంభించున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఇగో ఇలా ఈ 4 అంశాలను ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఇస్రోకి సంబంధించి ప్రతిష్టాత్మకమైనటువంటి అంశాలు ఎక్స్పోసాట్ ఉపగ్రహం అనేది ఆల్రెడీ మనం లాంచ్ చేయడం జరిగింది, ఇస్రో లాంచ్ చేసింది. ఇక రెండవది వచ్చి గగన్యాన్ 1 అనేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మూడవది వచ్చి మంగళయాన్ 2 MAM-2 అనేటువంటిది రాబోతుంది, మార్స్ ఆర్బిటరేషన్ మిషన్. ఓకే, ఆర్బిటరీ మిషన్ MAM-2 అని అంటున్నాం. ఇక నెక్స్ట్ వచ్చి ఇగో ఈ శుక్రయాన్ 1 అని అంటున్నాం. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అని అంటే ఇస్రో 2024 కోసం షెడ్యూల్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలుగా గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇది సన్ అనుకుందాం, సూర్యుడు అనుకుందాం. సో ఇక్కడ బుధుడు ఉన్నాడు. సో ఇక నెక్స్ట్ ఎవరు ఉన్నారు అని అంటే శుక్రుడు ఉన్నాడు. ఓకే, ఇక నెక్స్ట్ ఎవరు ఉన్నారు అని అంటే భూమి ఉన్నది, ఆ తర్వాత ఉన్నదే అంగారకుడు. ఓకే, సో ఇప్పుడు ఇంటర్ ప్లానెటరీ అని అంటారు. వీటిని ఏమంటారు అని అంటే సూర్యుని నుంచి ఉన్నటువంటి ఈ 4 గ్రహాలని ఇంటర్ ప్లానెట్ అని అంటారు. ఈ ఇంటర్ ప్లానెట్లో మన ప్రయోగాలు అనేవి శుక్రుడిపై జరగబోతూ ఉన్నాయి, అలాగే అంగారకుడి పైన జరగబోతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రయోగాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయంటే ఇక్కడ భూమి నుంచి, ఇక్కడ ఈ భూమి నుంచి ఇటు శుక్రుడికి, ఈ భూమి నుంచి ఇటు అంగారకుడికి అని అంటున్నాం. ఈ ప్రోగ్రామ్స్ని ఎవరు చేపడుతున్నారు అని అంటే ఇస్రో చేపట్టడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఇవి ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అయితే ఇటీవల జరిగినటువంటి అప్డేట్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇటీవల భూమి నుంచి సూర్యుడి దగ్గరికి ఆదిత్య L1 అనేటువంటి మిషన్ని ప్రయోగించడం జరిగిందిరా. ఈ మిషన్ని ఎప్పుడు ప్రయోగించిర్రా? ఆదిత్య L1 అనేటువంటి ఒక మిషన్ని ప్రారంభించడం జరిగింది భారతదేశానికి సంబంధించిన ఇస్రో. ఇది సెప్టెంబర్ 2, 2023లో ఈ ప్రయోగం జరిగిందిరా. సో ఇలా ఈ ఆదిత్య L1కి సంబంధించినటువంటి కార్యక్రమం 2023కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సూర్యునికి సంబంధించిన అన్వేషణ చేస్తున్నటువంటి అదిగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఇదే 2023లో మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం జరిగింది. అది మనం చంద్రయాన్ 3 అని అంటున్నాం రా. చంద్రయాన్ 3 అని అంటున్నాం. ఇగో ఈ చంద్రయాన్ 3 కూడా ఇప్పుడు భూమికి సంబంధించి ఇది ఉపగ్రహం అనుకుంటే ఇక ఇక్కడ ఉన్నటువంటి చంద్రుడి మీద జరిగింది చంద్రయాన్. సో మరి ఈ చంద్రయాన్కి సంబంధించి ఇది ఎప్పుడు జరిగింది అని అంటే జూలై 14, 2023లో జరిగిందిరా. 2023లో జరిగింది. ఇలా ఈ అంశాలని కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడగాలనుకున్నా కూడా ఈ బేస్డ్గా అడగడానికి అవకాశం ఉంటుంది. సో 2023లో ఇస్రోకి సంబంధించి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏంటి అని అంటే చంద్రయాన్ 3 అలాగే ఆదిత్య L1 అనేవి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రామ్స్.
ఇస్రోకి సంబంధించి ఒకటి చంద్రుడి పైన సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతాం, మరొకటి ఈ సూర్యుడి అన్వేషణ కోసం బయలుదేరినటువంటిదిగా గుర్తుంచుకుంటాం. ఓకే, సో ఇలా ఈ అంశాలన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక చంద్రయాన్ 2 ఎప్పుడు జరిగిందంటే 2019 జూలై 22న జరిగింది. సో ఇలా మొత్తం కూడా ఈ కాంటెంట్ని ఈ ఇయర్కి ప్రీవియస్ ఇయర్కి సంబంధించి గుర్తుంచుకోండి. నేను చంద్రయాన్ 2 గురించి కూడా చెప్తున్నా, అది 2019లో జూలై 22లో జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇస్రో చేపడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు. సో ఇప్పుడు భారతదేశం నుంచి శుక్రయాన్ 1కి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని అంటే జరుగుతున్నాయి. ఇక ఇదే భారతదేశం నుంచి మంగళయాన్ 2 మామ్ 2కి సంబంధించిన ఆపరేషన్స్ జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి. ఇదే ఇస్రో నుంచి గగన్యాన్ కార్యక్రమం మానవ సహిత ప్రోగ్రాం అంతరిక్షానికి సంబంధించినటువంటి అన్వేషణ జరుగుతూ ఉందంటే జరుగుతూ ఉంది. సో ఇలా ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఎక్స్పోసాట్ అనేది జనవరి 1న ఆల్రెడీ ఉపగ్రహాన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. జీసాట్ 20 లేదా జీసాట్ N2ని మన భారతదేశానికి సంబంధించి 4.7 టన్నులకి సంబంధించిన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అమెరికాకి సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్తో ఇటీవల ఒప్పందం చేసుకొని దాన్ని 2వ త్రైమాసికం అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఎప్పుడైనా కూడా దాన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది. సో ఇలా ఈ ఇస్రోకి సంబంధించినటువంటి అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీలో గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత